క్రికెట్ రిచ్ పీపుల్ గేమ్గా మారిపోయింది. క్లబ్ స్టేజ్ నుంచి నేషనల్ టీం వరకు జర్నీ చేయాలంటే ఎన్నో టోర్నీలో ఆడాల్సి ఉంటుంది. ఏళ్ల పాటు కిట్ దగ్గర నుంచి కోచింగ్ ఫీజులు, ప్రయాణ ఖర్చుల వరకు ఎన్నింటినో భరించాల్సి ఉంటుంది. చిన్న టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటిది ఏళ్ల పాటు ఓపిక్గా ఆడుతూ అత్యున్నత దశకు చేరుకోవాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోతే సాధ్యం కాదు. కానీ కొందరు క్రికెటర్లు మాత్రం పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి కూడా తమ కలల్ని నెరవేర్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకడు ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియాను లీడ్ చేసే రేంజ్కి ఎదిగాడు. కోట్ల రూపాయలు అర్జిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే అతనికి ఒక తమ్ముడు ఉన్నాడనేది చాలా మందికి తెలియదు. పేదరికాన్ని జయించిన రోహిత్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకటిగా ఉన్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న హిట్ మ్యాన్ తన భార్య రతికా సజ్దే, కూతురు సమైరా శర్మతో కలిసి ఉంటున్నాడు. అయితే అతని తల్లిదండ్రులు, తోబుట్టిన తమ్ముడి గురించి చాలామందికి తెలియదు. రోహిత్ తండ్రి పేరు గురునాథ్ శర్మ, అతని తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఆమె సొంతూరు విశాఖపట్నం. ఈ దంపతులకు 1987 ఏప్రిల్ 30వ తేదీన రోహిత్ శర్మ పుట్టాడు. ఆ తర్వాత మరో కుమారుడు జన్మించగా అతనికి విశాల్ శర్మ అని పేరు పెట్టారు. హిట్ మ్యాన్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో పుట్టాడు. అతనికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డోంబివలి ప్రాంతానికి షిఫ్ట్ అయింది. అయితే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆదాయం సరిపోకపోవడంతో గురునాథ్ శర్మ రోహిత్ను అతని బామ్మ, తాతయ్య దగ్గరకు పంపేశాడు. హిట్ మ్యాన్లోని క్రికెట్ టాలెంట్ను గుర్తించిన అతని అంకుల్ ఒక క్యాంపులో చేర్పించాడు. 14వ ఏట క్రికెట్ క్యాంపులో జాయిన్ అయిన రోహిత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాలో కీలక బ్యాటర్గా, ఆ తర్వాత కెప్టెన్గా మారాడు. భారత జట్టుతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ బాగా సంపాదించాడు. అలాగే యాడ్స్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వెనకేసుకున్నాడు. అయితే ఎంత సంపాదించినా తన కుటుంబాన్ని మాత్రం అతను వదలలేదు. తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యతల్ని తమ్ముడు విశాల్కు అప్పగించాడు. ఇండియాతో పాటు సింగపూర్లో ఉన్న రోహిత్ క్రిక్ కింగ్డమ్ అకాడమీ ఆపరేషన్స్కు విశాల్ హెడ్గా ఉన్నాడు. దీపాలి షిండే అనే అమ్మాయితో విశాల్కు మ్యారేజ్ అయింది. వీళ్లకు అనైరా, అనైషా అనే 2 కూతుళ్ళు ఉన్నారు. హిట్ మ్యాన్ ఎంత ఎత్తుకు ఎదిగినా తన కుటుంబ బాధ్యతల్ని మరకపోవడం, తమ్ముడికి అన్ని విధాలుగా దన్నుగా నిలవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి రోహిత్ తన కుటుంబ బాధ్యతలను మరవకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.